హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లూసీ వ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు భోగి ముందు రోజు అనమాట ఈ వీడియో. బాబుని పడుకోబెట్టేసిన తర్వాత మా హస్బెండ్కి చూసారు కదా, షార్ట్స్ చూడకపోతే చూడండి. సో గాలిపటం ద్వారా కట్ అయిందనమాట. నెక్ కొంచెం లైట్గా పెయిన్ వచ్చేసింది. పెయిన్కి తనకి ఫీవర్ వచ్చిందనమాట. సో తను రెస్ట్ తీసుకుంటున్నాను, లేకపోతే బాబుని తనే చూసుకునేవాడు. నేను ఇలాంటి ఫెస్టివల్ టైంలో పనులు ఉంటాయి కదా, నేను చూసుకునేదాన్ని. సో ఫస్ట్ అయితే పూజా రూమ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ సపరేట్ చేసి పటం అంతా క్లీన్ చేసేసి ఐటమ్స్ అన్ని కడిగేంత టైం లేదండి, టైం ఎక్కువ అయిపోయింది. అందుకే బట్టలు మాత్రం క్లీన్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ డేకి పూజ ఐటమ్స్ కట్టుకున్నాను అనమాట. సో అండ్ ఆ నైట్ మొత్తము హోమ్ క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి మాప్ పెట్టేశాను అనమాట. తడి బట్ట వేసేసి తుడిచేసిన తర్వాత నెక్స్ట్ అయితే వీడియో ఎడిటింగ్ కూడా పెట్టాను అండి. ఈరోజు ఈ భోగి ఫెస్టివల్ రోజు ఫుల్ వీడియో నేను ఈరోజు 3:30కి అప్డేట్ చేస్తున్నాను. చూసాను, ఇదైతే షార్ట్. సో ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఉన్న బట్టలు కానీ మ్యాట్స్ కానీ అన్నీ కూడా నానబెట్టేశాను అనమాట. ఆల్మోస్ట్ 140 ఆర్ 150 అయింది. సో ఆ టైంకి నెక్స్ట్ అప్పటి వరకు పని కంప్లీట్ అయిందనమాట. హాఫ్ ఆఫ్ ద పని కంప్లీట్ అయింది. బాబు అండ్ మా హస్బెండ్ ఇద్దరు బాగా నిద్రపోతున్నారు. నేనైతే నెక్స్ట్ వీడియోస్ ఎడిటింగ్ చేశాను అనమాట. అండ్ భోగి రోజు మార్నింగే లేచి బాబుకి తలకి బాగా ఆయిల్ పెట్టి సున్నిపిండి పూసాను. సున్నిపిండి అస్సలు నచ్చలేదు మనకి. నేను హెర్బల్ బాత్ పౌడర్ పెట్టుకోండి, అదైతే పాలలో కలిపి పెట్టానమాట. నెక్స్ట్ ఇలాంటి సింపుల్ క్విక్గా డెకరేషన్ కోసము నాకు మధు ఇక్కడ కైట్స్ కట్ చేసిస్తుంది. సో కట్ చేసి ఇవ్వడానికి కటింగ్స్ అంతా టైం పడుతుంది అనేసి నేను తన్ని కటింగ్ అడిగానమాట. ఆ టైంకి వచ్చింది పాపం బిడ్డ. సో అప్పుడు వచ్చినప్పుడు కటింగ్ చేసేయమంటే తొందరగా కట్ చేసేసింది. అండ్ నేను ఇక్కడ అంటే గ్లూ తీసుకొని స్టిక్ చేయడం లేట్ అవుతుంది అనేసి నేను స్టాప్లర్తో స్టాప్ చేసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ తీసుకొచ్చాను. మీరు చూసినట్టయితే ఫుల్ వీడియోలో ఫ్లవర్స్ అన్ని ఎక్కువ తీసుకొచ్చాను. సో ఆ ఫ్లవర్స్ అన్ని మాలలు చేసేసి కట్టేసి పూజ చేసి భోగి పళ్ళు ఫస్ట్ పూజ రూమ్లో పెట్టానండి. నాకైతే ఫస్ట్ టైం ఈ భోగి పళ్ళు పోయడం. సో ఫస్ట్ అయితే పూజ రూమ్లో పెట్టేశాను. తర్వాత బాబుని రెడీ చేసి నేను రెడీ అయిన తర్వాత పూజకి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ 2 hours 3 hours అయిన తర్వాత నేను భోగిపళ్ళు పోసాను అనమాట. ఇక్కడ బాబు గంట కొడుతున్నాడు. సో మా భోగి అయితే ఇలా జరిగింది. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? భోగి మంటలు అయితే ఈసారి వేయలేదండి. సో నాకు టైం లేదు, మా ఇంట్లో వద్దన్నారు. శివాకి కొంచెం ఫీవర్గా ఉంది నాకు అనేసరికి భోగి మంటలు వేయలేదు. భోగి పళ్ళు మాత్రమే పోసాను. సో లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ అయితే కొంచెమైనా చిన్న కుప్పైనా వేసేవాళ్ళము. కానీ సంక్రాంతి రోజు మాకు చిట్లా కుప్ప ఉంటుంది కదా, అదే మాకు భోగి మంటలు సేమ్ డే చేస్తారు. కానీ పిల్లలకు బాగా భోగి పళ్ళు పోయాలి అనేసి బాబు కోసం నేను ఈరోజే చేశాను అనమాట. ఇక్కడ తన ఫ్రెండ్ని ఎంత టేక్ కేర్ చేస్తాడంటే అంత ప్యాంపర్ చేస్తాడు. ఇద్దరికి భోగిపళ్ళు పోసాం. మరి మీరు?